మేము పార్టీల పరంగా ఇస్తామంటే మేము బిచ్చగాలమా? మీ గాంధీ భవన్ల కాడ, బీఆర్ఎస్ భవన్ కాడ, బీజేపీ ఆఫీస్ కాడ నిలబడి బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాలా మీ దగ్గర? కుదరదు. 4% तेरा है, बाकी सब हमारा है. మీది 4%, మిగతా 96 మాదే. మీరు చేసిన దొంగ సర్వే లెక్కలతో 15% అంటారు కదా, ఈసారి 15 తీసుకోరి, మిగతాదంతా మాదే. బీసీ ప్రజలారా, నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం. బీసీ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్లకు డిపాజిట్లు రానియకండి. ఎక్కడైనా పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు అగ్రవర్ణాలకొద్దు. మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు. ఇలా తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది. ప్రధాన శత్రువు.